ఏపీ ప్రజలు కానివ్వండి, తెలంగాణ ప్రజలు చూపంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ వైపే ఉన్నాయి. సీఎం జగన్ ఒక పక్క, అన్ని పార్టీలు కూడా మరో పక్క. దీన్ని మీరు ఎలా భావిస్తారు? ఎలా ఉంది, సీఎం గారు రావాలని కోరుకుంటున్నాం. ఓకే, జగన్ గారు. ఓకే మేడం, ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు అందజేశారు. అందరి మన్నలను పొందిన జగను వ్యతిరేకంగా అందరూ ఏకమయ్యారు, అంటే ప్రతిపక్షాలన్నీ కలిపి. దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? ఎలా ఉంది, ఇప్పుడు మంచితనం ఎటు ఉంటే అలా అటు ఉంటారు. ఇప్పుడు ప్రజలందరికీ ఉపయోగపడ్డాడు ఈయన, అన్ని పథకాలు వచ్చినాయి. పిల్లల చదువు విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకుంటున్నాడు. మేడం, మీరేమి లబ్ధి పొందారు? మీకు ఎంతవరకు ఈ సంక్షేమ పథకాల్లో మంచి చేకూరింది? నాకు వచ్చింది, నాకు అమ్మఒడి వచ్చింది, నాకు జగన్ అన్నది ఇది వచ్చింది, స్థలం వచ్చింది. నాకు ఇల్లు లేవు, మాకు స్థలం వచ్చింది. రుణమాఫీ అయింది, 60,000 రుణమాఫీ అయింది నాకు. అది జగన్ అన్న ఆసరా, వైఎస్ఆర్ ఆసరా వచ్చింది నాకు, 60,000 వచ్చింది నాకు. మేడం, ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాన్ని చెప్తూ అన్ని సంక్షేమ పథకాలు ఏ ఉన్నాయని ముందుకు తీసుకెళ్ళింది వాలంటీర్. అవును, వీళ్ళ పనితనం ఎలా బాగుంది. వాలంటీర్ వచ్చాకే మా పాప బాబు ఛానల్ బట్టి రేషన్ కార్డులో ఎక్కలేదు. రేషన్ కార్డులో రచ్చబండలో పెట్టాను, జన్మభూమిలో పెట్టాను, ఎందులో పెట్టినా మాకు అప్లికేషన్ పెట్టినా రాలేదు. ఈ వాలంటీర్లు వచ్చాక మా అబ్బాయిని రేషన్ కార్డులోకి ఎక్కించారు. బీమా వస్తున్నాయి మాకు. ఓకే మేడం, సీఎం జగన్ వెనక ప్రజలు, బడుగు బలహీన వర్గాలు అందరూ ఉండటం జరిగింది. కానీ టీడీపీ ఒక పక్క, జనసేన వీళ్ళిద్దరూ కలిసి ఉమ్మడి పొత్తుతో ముందుకు వెళ్తున్నారు. ఈ ప్రభావం ఏమన్నా ఉండొచ్చు అంటారా జగన్ పైన? సింగిల్గానే గెలుస్తారంట? చెప్పలేమండి, అది ప్రజల మైండ్ సెట్ బట్టి ఉంటుంది. అది మేమైతే ఆయనే రావాలని కోరుకుంటున్నాం. మరి సింగిల్గా ఒకే ఒక్కడిగా జగన్ గారు వస్తున్నారు, ఆయన్ని ఆహ్వానించడానికి మళ్ళీ ఏపీ ప్రజలు రెడీగా ఉన్నారంటారా? ఉండాలని మేము కోరుకుంటున్నామండి, మేమైతే ఉన్నాం. మేడం, ఆవిడ సోదరిమణి షర్మిల గారు అక్కడ కాంగ్రెస్లో వినియోగం జరుగుతుంది ఈరోజు. ఆవిడ చంద్రబాబుతో నాయుడు గారితో కదిలి ముందుకెళ్తారని ఒక ఊహాజనితం వినపడుతుంది. ఒకవేళ వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? ఇది పెద్ద సమస్య కాదంటారా? సమస్యే కదండి, మరి సమస్యగా. మరి చెల్లిలట వెళ్ళిందంటే ఇప్పటికే చాలా మాట్లాడుకుంటున్నారు వాళ్ళ గురించి. తరిమేశాడు చెల్లిని, తల్లిని తరిమేశాడు, అది ఇదని చాలా వింటున్నాం వార్తల్లో, న్యూస్లో. మరి వస్తుంది కదండి, ఏదో మాటలు వస్తాయి, రాకుండా ఉండవు. మేడం, 40 సంవత్సరాలు నాకు అనుభవం ఉంది అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మరి ఈ పరంగా చూసుకుంటే నేను పెద్ద విజనరీని, సాఫ్ట్వేర్ని కానివ్వండి, అటు డెవలప్మెంట్ కానీ నేనే చేశాను అంటున్నారు. కానీ ఒక పక్క చూసుకుంటే బడుగు బలహీన వర్గాలు సంక్షేమ పథకాల్లో ఎక్కువ లాభం పొందిన ప్రభుత్వం ఇది. మరి ఈ రెండు సమపాలనలో చేసినప్పుడు ఓటు శాతం ఎక్కువ ఎటుపడుతుందంటారు? మేమైతే ఈయనకే పడాలని కోరుకుంటున్నాం. ఎవరికండి? జగన్ గారికి పడాలని కోరుకుంటున్నాం. జగన్ అన్న మాకు అన్నలాగా నిలబడ్డాడు. మా ఇంట్లో మేము పేదలం, మాకు ఏమి లేదు. ఈ రోజున చాలా సంక్షేమ పథకాలు పెట్టాడు ఆయన వల్ల మేము చాలా వరకు లబ్ధి పొందాం. మాకు ఉండటానికి ఇళ్ళ స్థలం కూడా లేకపోతే ఇళ్ళ స్థలం ఇచ్చాడు. మేము లబ్ధి పొందాం ఆయన ద్వారాగా. ఆయన రావాలని మేము కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ఇంకా రేపు రోజున మేము చెప్పలేము, ఇక అది మా ప్రజల మైండ్ సెట్ బట్టి ఉంటుంది ఏదొచ్చేది అనేది. చూసుకుంటే చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ మధ్య తేడా ఏంటి? ప్రజల్ని ఎవరు నమ్ముతారు? ఎవరిష్టం, ఎవరి పార్టీ వాళ్ళ ఇష్టం అండి. ఇప్పుడు కురకారు ఉందంటే పవన్ కళ్యాణ్ గారు రావాలనుకుంటున్నారు. పెద్దోళ్ళు ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ నాయకులు రావాలనుకుంటున్నారు. ఇప్పుడు ఉన్న పేదలు వీళ్ళు లబ్ధి పొందిన వాళ్ళందరూ జగన్ గారు రావాలనుకుంటున్నారు. ఎవరి ఇష్టం వాళ్ళదే. మేడం, మీ ప్రకారంగా 2014లో అప్పుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన రావడం జరిగింది. ఆయన కొన్ని హామీలు ఇచ్చారు, కొన్ని మేనిఫెస్టోలు చెప్పారు. అవి ఎంతవరకు నెరవేరినాయి అంటారు? ఒక 100%కి ఫర్ ఎగ్జాంపుల్. ఇటుపక్క చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఎక్కిన తర్వాత ఆయన చెప్పిన మేనిఫెస్టోలు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, ఎంతవరకు నెరవేరినాయి అంటారు? ఎంతవరకు ఆయన అంటే ఫస్ట్లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు రుణమాఫీ చేస్తానన్నారు, మాకు చేయలేదు. మాకు చేయలేదు. డ్వాక్రా ఏయో పసుపు కుంకుమ కింద 10,000 వేశారు, అప్పుడు 10,000 వేశారు. ఈయన రుణమాఫీ చేస్తానన్నాడు. చేస్తానని మామూలుగా పదవిలోకి వచ్చినామంటే రుణమాఫీ చేశాడు మాకు. రుణమాఫీ 60,000 ఉంది అప్పుడు బాకీ, 60,000 రుణమాఫీ చేశాడు మాకు. మేడం, చూసుకున్నట్లయితే 175 స్థానాలు, 170 వైనాట్ అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈసారి మళ్ళీ గెలుస్తారంటారా? గెలవాలని నేను దేవుని కోరుకుంటున్నాను. స్థానాల్లో ఎన్ని రావచ్చు అంటారు? 175 సుమారు. మరి చెప్పలేనండి, మనకేం తెలుస్తాయి పాలిటిక్స్ గురించి. సో ఖచ్చితంగా 2024 మేము మనస్ఫూర్తిగా మటుకి జగన్ రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.
సార్ చూసినట్లయితే ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానివ్వండి ఇటువైపే ఉన్నారు దృష్టి అంతా. ఎలక్షన్ కమిషన్ ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిద్దా హోరాహోరీగా ప్రచారాలు చేయాలనుకుంటున్నారు. సార్ ఈ పరంగా చూసుకుంటే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్, సీఎం జగన్ ఒక పక్క, అన్ని పార్టీలు కూడా మరో పక్క, దీన్ని ఎలా భావిస్తున్నారు ప్రజలు, ఏపీ ప్రజలు? మళ్ళీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని జనం కోరుకుంటున్నారండి. ఓకే సార్, ఏంటి ఆయన తెచ్చిన సంక్షేమ పథకాలు ఎంతవరకు బాగా చేరుకున్నాయి జనాలకి, బడుగు బలహీన వర్గాలకి ఎంతవరకు చేరుకున్నాయి, ఆయన వల్ల లబ్ధి పొందారంటారు? 100% లబ్ధి పొందారండి. ఎవరైనా సరే లేబర్ అన్న వాళ్ళకి న్యాయం జరిగింది, ప్రస్తుతం జరుగుతుంది కూడా. మళ్ళీ ఆయన వస్తే ఇంకా మెరుగ్గా జరిగింది. అదండి సార్ చూసుకున్నట్లయితే ఆయన నవరత్నాలు అని చెప్పి తెచ్చారు, చాలామంది లబ్ధి పొందినట్టున్నారు దీంట్లో. మరి ఈ పరిణామాలన్నీ చూసుకుంటే మరోసారి జగన్ గారేనంటారు? మళ్ళీ ఆయనే రావాలని కోరుకుంటున్నాం. ఓకే సార్, మరి ఇంకొక విషయం ఏంటంటే జగన్ గారు ఒకవైపు, మిగతా పార్టీలన్నీ ఒకవైపు ఉమ్మడి పొత్తుతో వెళ్తున్నారు, ఎవరు చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు కలిసి. మరి ఈ పరిణామాలన్నీ చూస్తే ఎలా ఉండబోతున్నాయి రాజకీయాలు? ఖచ్చితంగా ఈసారి ఎవరు గెలవబోతున్నారు? ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారండి. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి మీద 2-3 కలిసి ఢీకొంటున్నారు వాళ్ళు, ఈయన ఒకడే సింగిల్గా ఢీకొంటున్నాడు. ఈయన దగ్గర నిజాయితీ ఉండబట్టే ఒంటరిగా పోరాడుతున్నాడు, ఆ దగ్గర నిజాయితీ లేదు కాబట్టి 4-3 కలిసి పోరాడుతున్నారు. చూసుకున్నట్లయితే ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు అందజేసి అందరు మన్ననలు పొందిన జగన్ వ్యతిరేకంగా ఎందుకు తయారయ్యారు వీళ్ళంతా? అంటే గద్దెని దించాలని? అంతేనండి, అవునండి. దింపేసి వాళ్ళు ఆక్రమించాలని. ఎందుకంటే వాళ్ళు గతంలో చేసి ఉన్నారు కాబట్టి మళ్ళీ చేయాలని కోరిక వాళ్ళకి. ఈయన ఏంటంటే ముందు లేబర్ని డెవలప్ చేయాలని చెప్పి ఈయన సీఎం అయ్యాడు. అది సార్ చూసుకున్నట్టయితే ఒకే ఒక్కడుగా వస్తున్నాడు జగన్, అంటే సింగిల్ గా. అవునండి. ఇటు పక్క వీళ్ళిద్దరు కూటమి, అంటే ఎంతవరకు ప్రభావం ఉండొచ్చు అంటారు? అసలు జనాలు నమ్మే పరిస్థితుల్లో ఉన్నారు? ఇప్పుడు ఆయన మాట చెప్తాడు కానీ మాట నిలబెట్టుకోడు. ఎవరు సార్? చంద్రబాబు నాయుడు గారు. ఈయన మాట అంటే మాటే నిలబెట్టుకుంటాడు, అన్న ఇచ్చిన మాట వాగ్దానం ఇచ్చిన మట్టుగా చేసుకుంటూ వచ్చేస్తున్నాడు. అందుకని జనం ఈయన కోరుకుంటున్నారు. వ్యత్యాసం పరంగా చూసుకుంటే సార్ చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే, నాకు 40 సంవత్సరాల అనుభవం ఉంది, నేను విజనరీ లీడర్ని, రెండోది ఐటీ శాఖ సాఫ్ట్వేర్ కంపెనీలు నా వల్లే డెవలప్ అయినాయి, సో సో దానివల్ల మరి ఆయనకి పాజిటివే కదా, సింగిల్గా రావచ్చు కదా, మరి వీళ్ళందరినీ కలుపుకుని ఉమ్మడి మేనిఫెస్టోతో పొత్తుతో రావడం ఎందుకు? ఇప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ రెండు కలిపి వస్తే ఆయనకి ఎక్కువ ఓట్లు పడతాయని ఆశతో ఆయన కలుపుకున్నాడండి. ఈయన ఏంటంటే చేసిన మేళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ మేళ్ళు చూసి వీళ్ళు ఓట్లు ఖచ్చితంగా పడతాయని చెప్పి ఖచ్చితమైన నమ్మకంతో ఈయన ఉన్నాడండి. అదే సార్ 2014లో ఈయన రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రభుత్వంలో. ఆయన కొన్ని మేనిఫెస్టో ఇచ్చాడు, కొన్ని సంక్షేమ పథకాలు చెప్పారు, ఎంతవరకు చేకూరినాయి అంటారు అందరికీ? అయ్యి ఒక 60% 70% చేశారండి. మిగతాయి మరి అట్టాగే పెండింగ్ ఊడిపోయినాయి కదా, మరి అందుకనే ఎవరు నమ్మడానికి ఇష్టపడతలా. ఇప్పుడు ఈయనేమో ఏదైతే చెప్పాడో అది 100% చేసుకుంటూ వచ్చేస్తున్నాడు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. ఆయన సింపుల్గా నవరత్నాల పథకాలతో వచ్చి కొన్ని సంక్షేమ పథకాలు నెరవేర్చడం జరిగింది. ప్రజల్లో బడుగు బలహీన వర్గాలు కానివ్వండి, రోజువారీ కూలీదారులు కానివ్వండి, ఇలాంటి పనులకు వెళ్ళే వాళ్ళు ఈయన గురించి ఎలా ఉంది సార్? ఇప్పుడు మన లేబర్ అన్న వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారండి. ఎందుకంటే నవరత్నాలు ప్రతి ఇంటికి అందుతున్నాయండి ఏదో ఒక రూపంగా. వాళ్ళు ఇక పెన్షన్ కానివ్వండి, లేకపోతే అమ్మఒడి కానివ్వండి, విద్యాదీవెన కానివ్వండి, ఏదైనా కానీ ఇంట్లో 1-2 పొందలేకపోయినా 100% పొందుతున్నారండి. అదండి సార్ చూసుకున్నట్లయితే 2024 ఎలక్షన్స్, ఏపీ ఎలక్షన్స్ అత్యంత సమీపంలో ఉన్నాయి. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారంటారు? ఖచ్చితంగా ఆయనే గెలుస్తారండి. ఎందుకంటే ఆయన గెలిస్తేనే మళ్ళీ వీళ్ళందరికీ కొంచెం అండదండగా ఉంటారు. లబ్ధి పొందిన వాళ్ళు ఇంకా లబ్ధి పొందుతారండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏదో చెప్తాడు, తీరా గెలిచిన తర్వాత అది చేస్తాడో చెడో తెలియదు. ఈయన అట్లా కాదండి, గెలవక ముందే నేను ఇది చేస్తానని చెప్తున్నాడు, చెప్పినట్టుగా చేసుకుంటూ వస్తున్నాడు. అదే. ఓకే సార్, థ్యాంక్ యూ.